T20 ప్రపంచ కప్ 2024 ఛాంపియన్ గా ఎవరు నిలవబోతున్నారనేది ఆసక్తి రేపుతుంది. ఇప్పటికే మొదటి సెమీఫైనల్లో అఫ్ఘాన్ పై ఘన విజయం సాధించిన దక్షిణాఫ్రికా ఫైనల్స్ కు చేరుకోగా సఫారీలతో తలపడేదెవరనే ఉత్కంఠకు కొన్ని గంటల్లో తలపడనుంది. సాయంత్రం 8 గంటలకు భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్స్ లో గెలిచిన జట్టు ఫైనల్స్ కు చేరుతుంది. దీంతో ఇవాల్టి సెమీఫైనల్ మ్యాచ్ పై అందరి దృష్టి పడింది. మరోవైపు భారత్ ఇంగ్లాండ్ మ్యాచ్ జరిగే గుయానాలో వాతావరణం ఎలా ఉందనే టెన్షన్ ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఇప్పటికే వాతావరణం కారణంగా T20 ప్రపంచ కప్ లో పలు లీగ్ మ్యాచ్లు రద్దయ్యాయి. దీంతో సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే ఉత్కంఠ క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. ఈ మ్యాచ్ కు వర్షం గండం పొంచి ఉందన్న వార్తలు ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటి వరకు వాతావరణం పొడిగానే ఉన్నట్లు అక్కడి గుయానా వాతావరణ అధికారులు తెలిపారు. కానీ మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి చిరుజల్లులతో మొదలై ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సెమీఫైనల్ కు రిజర్వ్ డే లేనందున క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రైట్, ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది ఏంటి అని వివరించేందుకు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు మనతో పాటు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సెకండ్ సెమీఫైనల్స్ పై ఫ్యాన్స్ లో అసలు ఎటువంటి అంచనాలు ఉన్నాయి? మ్యాచ్ కు వరుణగండం కూడా పొంచి ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. సో అక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే ఏం చెప్తారు సార్? డెఫినెట్ గా ఇండియన్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తారు సెకండ్ సెమీఫైనల్ కోసం. ఎందుకంటే ఇండియా మనం గ్రూప్ స్టేజ్ లో కానీ సూపర్ ఎయిట్స్ లో కానీ అన్బీటన్ గా ఉంది. చాలా ఇంప్రెసివ్ గా పర్ఫార్మ్ చేశారు. మన బౌలర్స్ కానీ బ్యాటర్స్ కానీ అందరూ కూడా షైన్ అవడం మనం చూసాం. సో ఎప్పటిలాగే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే జనరల్ ఫీలింగ్ ఏంటంటే మన టీం నాకౌట్ వరకు బాగానే వస్తుంది, సెమీస్ ఫైనల్ లో చెతికిలు పడతాయని ఒక ఫీలింగ్ అయితే ఉన్నది మన ఫ్యాన్స్ లో. బట్ ఈసారి ఈ టీం మనకి కొన్ని ఆశలు రేకెత్తిస్తున్న మాట అయితే వాస్తవం. ఎందుకంటే ఒక డిఫరెంట్ అప్రోచ్ తో ఆడుతున్నారు, అగ్రెసివ్ ఇంటెంట్ చూపిస్తున్నారు. బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ మనం చాలా చాలా ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ ఈ టీం కి మనకు కనిపిస్తుంది. అందుకే ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ చాలా బాగున్నాయి. మన అపోనెంట్ అయిన ఇంగ్లాండ్ కూడా అంత ఇంప్రెసివ్ గా లేరు. వాళ్ళు డిఫెండింగ్ ఛాంపియన్, కానీ ఈ టోర్నమెంట్ లో వాళ్ళు చిన్న టీమ్స్ మీద బాగానే ఆడుతున్నారు. కానీ పెద్ద టీమ్స్ లైక్ ఆస్ట్రేలియా ఓడిపోయారు, సౌత్ ఆఫ్రికా ఓడిపోయారు, వెస్టిండీస్ మీద కూడా కాస్త కష్టంగానే గెలిచారు. సో అందుకని ఈ సెమీఫైనల్ లో ఇండియా ఫేవరెట్ గా బరిలో దిగుతుంది. వన్ ఆఫ్ ది ఫేవరెట్స్ టు విన్ దిస్ ట్రోఫీ అని కూడా చెప్పచ్చు. రైట్, అసలు అంటే చిరుజల్లులు పడే అవకాశం ఉంది. ఇప్పుడు వరకు వాతావరణం పొడిగా ఉన్నా కానీ అప్పుడు చిరుజల్లులు పడే అవకాశం ఉంది మ్యాచ్ స్టార్ట్ అయ్యే టయానికి అని అంటున్నారు. సో ఏం చెప్తారు? ఎట్లా ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంటే బెటర్ అంటారా, బ్యాటింగ్ ఎంచుకుంటే బెటర్ అంటారా మన టీం? డెఫినెట్ గా ఈ మ్యాచ్ కి వర్షం నుంచి ప్రమాదం ఉంది. ఈవెన్ ఫోర్కాస్ట్ కనుక మనం చూస్తే వెదర్ ఫోర్కాస్ట్ ప్రకారం 70% ఛాన్సెస్ ఆఫ్ రెయిన్ చెప్తున్నారు. సో 70% వర్షం ప్రమాదం ఉందంటే ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ లో మ్యాచ్ కి వర్షం వల్ల అంతరాయం కలిగే అవకాశం ఉంటుంది. అయితే మ్యాచ్ మన భారత కాలమానం ప్రకారం 8 స్టార్ట్ అనే రోజు వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ 10:30కి. సో 10:30 టైంలో అంటే మ్యాచ్ టైంలో 10:30 బిట్వీన్ 10:30 to 2 o'clock ఆ టైంలో పెద్దగా వర్షం పడకపోవచ్చు, జల్లులు మాత్రం పడే అవకాశం ఉందని ఫోర్కాస్ట్ అయితే ఉంది. కానీ ఇక్కడ గత 3-4 రోజులుగా బాగా వర్షాలు పడుతుంది. అక్కడ రెయినీ సీజన్ అది. సో ఆ రెయిన్ ప్రాబ్లం ఉంది. రిజర్వ్ డే కూడా లేదు, ఈ మ్యాచ్ కి రిజర్వ్ డే కూడా లేదు. ఈ రోజు మ్యాచ్ జరిగితే జరిగినట్టు, లేకపోతే నో రిజల్ట్ అవుతుంది. అంతేకాకుండా మ్యాచ్ కనీసం 10 ఓవర్ల మ్యాచ్ జరిగితేనే అది మ్యాచ్ కింద లెక్కలోకి వస్తుంది. లేకపోతే మామూలుగా మిగతా T20 మ్యాచెస్ లో 5 ఓవర్స్ మ్యాచ్ సరిపోతుంది. కానీ ఇక్కడ కనీసం 2 టీమ్స్ 10 ఓవర్లు ఆట ఆడాలి. సో డెఫినెట్ గా మరి కొంత వర్షం నుంచి ప్రమాదం ఉంది. బట్ ఒక్కటేంటంటే ఈ మ్యాచ్ కి ఒక 4 hours ఎక్స్ట్రా టైం కేటాయించారు. అంటే వాళ్ళ టైం ప్రకారం మార్నింగ్ 10:30 నుంచి సాయంత్రం 6 గంటల లోపల ఎప్పుడైనా మ్యాచ్ స్టార్ట్ కావచ్చు. ఇండియా టైం ప్రకారం చూస్తే ఈ రోజు రాత్రి 1:45 వరకు కూడా మ్యాచ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఎక్స్ట్రా టైం కూడా ఇచ్చారు కాబట్టి ఏదో ఒక పాయింట్ లో 10 hours మ్యాచ్ జరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. ఒకవేళ అలా కూడా లేకుండా మ్యాచ్ మొత్తానికే రద్దు అయితే ఇండియా విల్ ఎంటర్ ద ఫైనల్స్. ఎందుకంటే గ్రూప్ స్టేజ్ లో మనం టాప్ లో ఉన్నాం కాబట్టి, మనం బెటర్ ప్లేస్మెంట్ ఉంది కాబట్టి గ్రూప్ స్టేజ్ లో ఇండియా విల్ ఎంటర్ ద ఫైనల్స్ ఇన్ కేస్ ఆఫ్ వాషౌట్. లేని పక్షంలో మ్యాచ్ జరుగుతుంది. టాస్ కనుక ఎవరు గెలిచినా కూడా ఇలాంటి వర్షం ప్రమాదం ఉన్నప్పుడు
ముందుగా బౌలింగ్ ఎంచుకుంటారు. ఎందుకంటే సెకండ్ బ్యాటింగ్ విల్ బి గ్రేట్ అడ్వాంటేజ్. సెకండ్ మీరు బ్యాటింగ్ చేసేటప్పుడు మీరు ఆ రిమైనింగ్ ఓవర్స్ లో ఎన్ని రన్స్ చేయాలి, ఒకవేళ మ్యాచ్ కనుక ఓవర్లు కుదింపు జరిగితే మీరు రిమైనింగ్ ఓవర్స్ లో ఎన్ని రన్స్ చేయాలి, ఓవర్కి ఎన్ని రన్స్ చేయాలి టార్గెట్ వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి సెకండ్ బ్యాటింగ్ విల్ బి గ్రేట్ అడ్వాంటేజ్ ఇన్ రెయిన్ షార్ట్ అండ్ మ్యాచెస్. రైట్. రోహిత్ కోహ్లీకి జోఫ్రా ఆర్చర్ నుంచి ఇటు ఆదిల్ రషీద్ నుంచి ప్రమాదం పొంచి ఉన్నట్లు తెలుస్తుంది. సో వారిని ఎదుర్కోవటం కష్టమే అంటారా? రోహిత్ కోహ్లీ ప్రపంచంలోని టాప్ క్లాస్ బౌలర్స్ అందరినీ ఆడారు. మోర్ దెన్ 15 years వాళ్ళ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. జోఫ్రా ఆర్చర్ గానీ మరే బౌలర్ గానీ వాళ్ళు పెద్ద థ్రెట్ అవుతాడని అనుకోను. కానీ వీళ్ళు ఆడుతున్న అప్రోచ్ ఏంటంటే ఇద్దరు కూడా చాలా అగ్రెసివ్ గా ఆడుతున్నారు. పవర్ ప్లే లో మాక్సిమం యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కొంత రిస్క్ తీసుకుని ఆడతారు. ఆ రిస్క్ తీసుకునే ప్రయత్నంలో కొన్నిసార్లు అవుట్ అయినా అవుట్ కావచ్చు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఫామ్ చాలా ఆర్డినరీగా కనిపించింది ఈ టోర్నమెంట్ లో. 6 మ్యాచ్లు ఆడితే 37 మాత్రం హైయెస్ట్ స్కోర్ ఉంది. ఇప్పుడు 66 runs మాత్రమే చేశాడు 6 innings లో. కానీ అతను ఫామ్ లో లేకపోవడం కాదు, ఏంటంటే రన్స్ రావట్లేదు, పెద్ద స్కోర్ రావట్లేదు, అగ్రెసివ్ గా ఆడే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇండియన్ టీమ్ ఎలాంటి టెంప్లెట్ తో వెళ్తున్నారంటే రోహిత్ గాని విరాట్ గాని సెంచరీలు 50లు కొట్టాల్సిన అవసరం లేదు. పవర్ ప్లే లో వీళ్ళని ఎక్కువ రన్స్ చేయాలి, మంచి అగ్రెసివ్ స్టార్ట్ ఇవ్వాలి, టీమ్ మంచి మొమెంటం ప్రొవైడ్ చేయాలని వాళ్ళ పర్సనల్ మైల్ స్టోన్స్ కూడా పక్కన పెట్టి వాళ్ళు ఆడుతున్న పరిస్థితి. కాబట్టి వాళ్ళు అదే రకమైన ఆట ఇక్కడ కూడా మనం చూసే అవకాశం మనకు కనిపిస్తుంది. రైట్. అన్ని ఫార్మాట్ లో కలిపి కోహ్లీని ఆదిల్ ఏకంగా 9 సార్లు అవుట్ చేశాడు కదా. సో మరి సెమీఫైనల్లో అతన్ని ఎదుర్కోవడానికి కోహ్లీ రెడీగా ఉన్నాడా అంటే ఏం చెప్తారండి? డెఫినెట్ గా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆదిల్ రషీద్ కి మంచి మ్యాచ్అప్స్ ఎక్కువగా మాట్లాడుతున్నాం ఇటీవల కాలంలో క్రికెట్ లో. సో దాంట్లో మీరు చెప్పినట్టుగా చాలా సార్లు కోహ్లీని అవుట్ చేసిన రికార్డు ఉండొచ్చు గతంలో. కానీ ఇటీవల కాలంలో మొన్న రీసెంట్ ఐపీఎల్ లో కూడా మనం చూసాం కోహ్లీ గతంలో స్పిన్ ఆడడంలో కొద్దిగా ఇబ్బంది పడడం చూసాం. కానీ ఐపీఎల్ లో అతను ఏంటంటే స్లాగ్ స్వీప్ అనే ఒక షాట్ ని ఎక్కువగా యూజ్ చేయడం, స్పిన్నర్స్ మీద ఎదురు దాడి చేయడం చూసాం. సో ఇక్కడ కూడా ఆదిల్ రషీద్ మీద కూడా స్లాగ్ స్వీప్ అతను ప్రయోగిస్తాడు. స్లాగ్ స్వీప్ గానీ కన్వెన్షనల్ స్వీప్ గానీ ఆడి ఆదిల్ రషీద్ థ్రెట్ ని, ఆ ఛాలెంజ్ ని అతను చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటాడని చెప్పి మనం అనుకోవచ్చు. మన ఇండియా బౌలింగ్ గురించి ఏం చదువు సార్? బుమ్రా ఈ రోజు రాణిస్తాడంటారా? బుమ్రా హ్యాస్ బీన్ ది బెస్ట్ బౌలర్ ఇన్ దిస్ టోర్నమెంట్. వికెట్ల పరంగా కాకపోయినా అతను క్రియేట్ చేస్తున్న ఇంపాక్ట్ అనేది మరే బౌలర్ కూడా ఈ టోర్నమెంట్ లో 20 దేశాలు జట్లాడే కానీ బుమ్రా క్రియేట్ చేసిన ఇంపాక్ట్, అతను చూపిస్తున్న ఎఫెక్టివ్నెస్ వేరే ఏ బౌలర్ కూడా చూపించట్లేదు. ఈజ్ బై ఫార్ ద బెస్ట్ బౌలర్ ఇన్ దిస్ టోర్నమెంట్. వికెట్లు తీసినవి మిగతా వాళ్ళు అతనికంటే ఎక్కువ వికెట్ తీసుండొచ్చు. సో బుమ్రా విల్ బి అవర్ మెయిన్ వెపన్. మనకి తురుపు మొక్క అనండి లేదా ఎక్స్పెక్టర్ అనండి బుమ్రా అవుతారు. బుమ్రాతో పాటు మీకు కుల్దీప్ యాదవ్ కూడా చాలా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. పర్టికులర్ గయానా పిచ్ స్పిన్నర్స్ అనుకూలించే అవకాశం ఉంది. కుల్దీప్ యాదవ్ ఆడిన 3 మ్యాచ్ల్లో 7 వికెట్ తీశాడు, సూపర్ ఫామ్ లో ఉన్నాడు. సో వీళ్ళిద్దరూ మనకి కీ బౌలర్స్ అవుతారు. బుమ్రా మనకి అప్ ఫ్రంట్ లో కానీ పవర్ ప్లే లో కానీ, తర్వాత డెత్ ఓవర్స్ లో బుమ్రా మనకు చాలా ఇంపార్టెంట్ బౌలర్. అలాగే మిడిల్ ఓవర్స్ లో కుల్దీప్ యాదవ్ అండ్ అదర్ 2 స్పిన్నర్స్ దే ఆర్ గోయింగ్ టు బి అవర్ మెయిన్ వెపన్స్. జరగబోతుంది. ఈ రోజు ఉదయం మొదటి సెమీఫైనల్ ముగిసింది. ఏదైతే సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా 30 సంవత్సరాల తర్వాత అంటే 1992 తర్వాత సౌత్ ఆఫ్రికా ఐసీసీ టోర్నమెంట్లో ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఇక రెండో సెమీఫైనల్ విన్నర్స్ ఎవరు అనేది కొన్ని గంటల్లో తెలియబోతుంది. ఈరోజు భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. వాస్తవానికి గయానాలో వెస్ట్ఇండీస్లోని గయానాలో ఈ మ్యాచ్ జరుగుతుంది. గయానాలో ఉదయం 10:30కు అక్కడ కాలమానం ప్రకారం అక్కడ 10:30కు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అంటే భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. సో ఈ మ్యాచ్లో ఎట్లా చూసినా కూడా ఇండియానే హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది. వాస్తవానికి లీగ్ మ్యాచెస్ కావచ్చు, సూపర్ 8లో కావచ్చు, భారత్ అన్ని మ్యాచ్లను గెలుచుకుంటూ సెమీస్ వరకు వచ్చింది. అదే ఏదైతే ఇంగ్లాండ్ విషయానికి వస్తే తడబడుతూ ఒక మ్యాచ్ గెలుస్తూ మరొక మ్యాచ్ ఓడిపోతూ అది కష్టమైతే సెమీస్కి వచ్చింది. అయితే ప్రస్తుత ఫామ్ ప్రకారం చూస్తే ఖచ్చితంగా టీమిండియానే హాట్ ఫేవరెట్గా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే భారత్కు ఒక వీక్నెస్ కూడా, ఒక బలహీనత కూడా ఉంది. 2013 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఈ 11 సంవత్సరాల కాలంలో 9 ఐసీసీ టోర్నమెంట్స్ నాకౌట్ మ్యాచెస్ అంటే సెమీఫైనల్ లేదంటే ఫైనల్ 9 నాకౌట్ మ్యాచెస్లో టీమిండియా ఓడిపోయింది. సో తాజాగా గత ఏడాది జరిగిన ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్లో కూడా ఆస్ట్రేలియా చేతిలో ఇండియా ఓడిపోయిన పరిస్థితి. సో ఈ వీక్నెస్ నుంచి భారత్ కనుక గట్టెక్కగలిగితే ఖచ్చితంగా ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్కి సంబంధించి మనకు అందుతున్న సమాచారం ప్రకారం కొంత
వాతావరణం అక్కడ వాతావరణం వర్షం పడే అవకాశాలు దాదాపుగా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. 75% వర్షం పడే అవకాశాలు 75% ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ వర్షం పడితే కనుక రిజర్వ్ డే లేదు. వాస్తవానికి లీగ్ మ్యాచెస్ అంటే ఐసీసీ లాంటి టోర్నమెంట్స్కి కొంత సెమీఫైనల్ లాంటి మ్యాచెస్కు అదేవిధంగా ఫైనల్ లాంటి మ్యాచెస్కి రిజర్వ్ డే పెట్టడం అనేది ఆనవాయితీగా వస్తుంది. గత 30 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా మనం చూస్తూ వస్తే ఐసీసీ మ్యాచెస్కి కొంత రిజర్వ్ డే ఉంటుంది. అయితే ఈ మ్యాచ్కి అయితే రిజర్వ్ డే లేకపోవడం వల్ల అంటే ఇవాళ సెమీఫైనల్ ముగిసిన వెంటనే అంటే ఎల్లుండి మన డేట్స్ ప్రకారం ఎల్లుండి ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. సో రేపు ఒక్కరోజే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ రిజర్వ్ డే లేకపోవడం వల్ల ఒకవేళ మ్యాచ్ రద్దయితే కనుక ఖచ్చితంగా టీమిండియా డైరెక్ట్గా ఫైనల్స్కి వెళ్ళబోతుంది. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ టీమిండియాకు ఉంది. సూపర్ 8 మ్యాచెస్లో గ్రూప్ 1లో ఆడిన ఇండియా పాయింట్స్ పట్టికలో ఏదైతే పాయింట్స్ టేబుల్స్లో టీమిండియా మొదటి స్థానంలో ఉన్న నేపథ్యంలో అటు ఇంగ్లాండ్ విషయానికి వస్తే వాళ్ళ గ్రూప్లో వాళ్ళు 2వ స్థానంలో ఉన్నారు. అంటే కంపేర్ టు ఇండియా టీమిండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి టీమిండియా నేరుగా ఫైనల్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. మ్యాచ్ కనుక జరగకుండా రద్దు అయితే క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా ఈ మ్యాచ్ జరగాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళటం వేరు, ఇంగ్లాండ్ లాంటి టీంని ఓడించి ఫైనల్కి వెళ్తే ఫైనల్స్లో మళ్ళీ సౌత్ ఆఫ్రికాని ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి వీళ్ళకుండే కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా మెరుగవుతాయి. కాబట్టి ఈ మ్యాచ్ గెలిచి ఫైనల్కి వెళ్ళాలని టీమిండియా అభిమానులు క్రికెట్ ఫ్యాన్స్ కోరుకున్న పరిస్థితి. ఇంకొక విషయానికి వస్తే 2022 అంటే 2 ఏళ్ల క్రితం జరిగిన టీ20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ చేతిలో సెమీఫైనల్లో మనం ఓడిపోయిన పరిస్థితి అప్పట్లో టీమిండియా. సో దానికి ప్రతీకారం తీర్చుకోవాలంటే ఖచ్చితంగా ఈరోజు ఇంగ్లాండ్ మీద గెలిచి ఫైనల్కి వెళ్ళాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు. ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా వాతావరణం సహకరించాలి. సో గయానా వాతావరణ శాఖ చెప్తున్న వివరాల ప్రకారం ఖచ్చితంగా ఇప్పటి వరకు అయితే ఈ క్షణం వరకు అయితే కొంత వాతావరణం పొడిగానే ఉంది. వర్షం పడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు అయితే వాతావరణం బాగానే ఉందని చెప్తున్నారు. ఒకవేళ మ్యాచ్ ప్రారంభం కావడానికి దాదాపుగా ఇంకొక 4 hours టైం ఉంది కాబట్టి ఈ 4 గంటలు ఏమైనా జరగవచ్చు. కొంత ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని చెప్తున్నారు. అప్పటికి కనుక వర్షం పడకపోతే మ్యాచ్ యథావిధిగా ప్రారంభమవుతుంది. ఒకవేళ మ్యాచ్ ప్రారంభమయ్యి ఆలస్యమైనా కూడా కొంత రిజర్వ్ టైం కూడా ఇచ్చారు ఇక్కడ. అంటే దాదాపు 250 నిమిషాలు అంటే 4 గంటల 10 నిమిషాల పాటు అదనంగా మ్యాచ్ జరగడానికి అదనంగా కేటాయించారు. కాబట్టి ఖచ్చితంగా టీ20 మ్యాచెస్ సహజంగానే 3 నుంచి 4 గంటలోనే ముగుస్తాయి. ఒక ఎండ్లో గంటన్నర ఒక ఎండ్ ఒకరు బ్యాటింగ్ చేస్తే మరొక గంటన్నర ఇంకొకరు బ్యాటింగ్ చేస్తారు. మధ్యలో ఒక 20 minutes 15 minutes గ్యాప్ ఉంటుంది. కాబట్టి దాదాపుగా 3 నుంచి 4 గంటల మ్యాచ్కు సరిపోతుంది. సో 250 నిమిషాలు ఇచ్చారు కాబట్టి కొంత మ్యాచ్ జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకు అందుతున్న సమాచారం. ఒకవేళ మధ్యలో మ్యాచ్ కనుక గ్యాప్ వర్షం వల్ల అంతరాయం వస్తే కొంత సమయం తీసుకుని మళ్ళీ మ్యాచ్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్. At 3 o'clock for sure. I'm Caribbean Airlines. టీ20 ప్రపంచ కప్ 2024 ఛాంపియన్ గా ఎవరు నిలవబోతున్నారనేది ఆసక్తి రేపుతుంది. ఇప్పటికే మొదటి సెమీఫైనల్లో ఆఫ్ఘాన్ పై ఘన విజయం సాధించిన దక్షిణాఫ్రికా ఫైనల్స్ కు చేరుకోగా సఫారీలతో తలపడేదెవరనే ఉత్కంఠకు కొన్ని గంటల్లో తెరపడనుంది. రైట్, మనతో మాట్లాడడానికి రంజీ ప్లేయర్ కామెంటేటర్ కళ్యాణ్ కృష్ణ గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్, సెకండ్ సెమీఫైనల్స్ పై ఫ్యాన్స్ లో అసలు ఎటువంటి అంచనాలు ఉన్నాయి? ఈ మ్యాచ్ కు వరుణ గండం పొంచి ఉందంటున్నారు. అసలు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఏం చెప్తారండి? ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలండి. ఇలా మీ అందరితో ఇంటరాక్ట్ అవుతూ నాకు చాలా సంతోషంగా ఉంది. బేసిక్ గా గయానాలో ఆడుతున్నారండి ఈ మ్యాచ్. సో గయానాలో వర్షం ఉంది అని చెప్పి ఫోర్కాస్ట్ చెప్తుంది, రెయిన్ ఫోర్కాస్ట్ ఉంది అక్కడ. సో ఒకవేళ ఇన్ కేస్ వర్షం పడితే గనక కంటిన్యూస్ గా మ్యాచ్ కనుక రద్దయితే ఇండియా ఫైనల్స్ కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మన టేబుల్లో మనం టాప్ ఫినిష్ చేసాము, మనం ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అండ్ ఇంగ్లాండ్ వాళ్ళు ఓడిపోయి కూడా వచ్చారు గ్రూప్ స్టేజెస్ లో అట్లాగా. సో వర్షం పడితే సిచ్యువేషన్ అయితే మాత్రం ఇండియాకి అడ్వాంటేజ్ అండి. ఓకే, చిరుజల్లులు పడే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ పొడిగానే ఉన్నా గానీ చిరుజల్లులు పడే అవకాశం ఉందండి. అక్కడ పిచ్ ఎలా ఉందంటే ఏం చెప్తారండి? ఈ గయానా పిచ్ ఏంటంటే కాస్త స్లోగా ఉంటుందండి, స్పిన్నర్స్ కి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మనం గతంలో ఇక్కడ జరిగిన మ్యాచ్ లో ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్ మ్యాచ్ జరిగింది. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ మొదట బ్యాటింగ్ చేస్తూ మంచి స్కోర్ చేశారు, 140, 150 లోపలే స్కోర్ చేశారు. న్యూజిలాండ్ లాంటి టీం ని కూడా ఈజీగా ఆల్అౌట్ చేశారు, చాలా బాగా డిఫెండ్ చేసుకున్నారు. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి అడ్వాంటేజ్. అండ్ పిచ్ మాత్రం స్పిన్నర్స్ కి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇక్కడ స్లో పిచ్ ఇది.
ఫస్ట్ బ్యాటింగ్ మనం బ్యాటింగ్ ఎంచుకుంటే బెటర్ అంటారా, లేకపోతే ఏం చెప్తారు బౌలింగ్ ఎంచుకుంటే బెటర్ అంటారా టాస్ గెలిచి? 100% టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేయడమే మంచిదండి. ఎందుకంటే పాస్ట్ రికార్డ్స్ కూడా మనకు అవే చెప్తున్నాయి. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు లాస్ట్ 5 మ్యాచ్లో 3 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలిచారు. అండ్ ఈవెన్ మనం లాస్ట్ మ్యాచ్ అగేన్స్ట్ ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచాం. టాస్ ఓడిపోయినప్పటికీ మనకు బ్యాటింగ్ వచ్చింది. సో నన్ను అడిగితే మాత్రం బ్యాటింగ్ చేయడమే మంచిదండి మొదట. మన బ్యాట్స్మెన్ గురించి ఏం చెప్తారు? ఇటు రోహిత్ కానీ కోహ్లీ కానీ జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ నుంచి ప్రమాదం పొంచి ఉన్నట్లు తెలుస్తుంది. సో వారిని ఎదుర్కోవటం కష్టమే అంటారా, ఏం చెప్తారు? అంటే వాళ్ళు వరల్డ్ క్లాస్ బౌలర్స్ అండి. అన్డౌటెడ్లీ జోఫ్రా ఆర్చర్ లాంటి బౌలర్ ని ఫేస్ చేయటం అంటే న్యూ బాల్స్ అది పెద్ద చాలా కష్టమైన పని. బట్ మనం లాస్ట్ మ్యాచ్ చూసాం, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ లాంటి బౌలర్ని రోహిత్ శర్మ ఎలాగా పెద్ద పెద్ద సిక్స్లు కొట్టారో మనం చూసాం. సో మన బ్యాట్స్మెన్ క్వాలిటీ బ్యాట్స్మెన్ అండి, అందులో ఏమాత్రం డౌట్ లేదు. మరీ ప్రతి బాల్ పిచ్ లో ఉంటుంది కాబట్టి బ్యాటింగ్ అంత ఫ్రెండ్లీగా ఉండదు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఆడితే మాత్రం డెఫినెట్ గా ఈ ఛాలెంజ్ ని ఓవర్కమ్ చేస్తారు. రైట్. మ్యాచ్ అంటే వర్షం కారణంగా రద్దయితే గనక ఇండియానే ఫైనల్ చేరే అవకాశం ఉంది. సో అన్ని మ్యాచ్లు ఇప్పుడు ఇండియా గెలుచుకుంటూనే వస్తుంది. సో ఫైనల్ గా వెళ్లే అవకాశం ఎవరికి ఉందంటారు? ఇంగ్లాండ్ మాత్రం ఆడాలని చూస్తుంది. సో ఫైనల్ కి వెళ్లే అవకాశం ఎవరికి ఛాన్సెస్ ఎక్కువ ఉందంటే ఏం చెప్తారు సార్? వర్షం పడితే ఇండియాకి అడ్వాంటేజ్ అండి, ఇండియా ఫైనల్ కి వెళ్ళిపోతుంది. ఒకవేళ లేదు, మ్యాచ్ జరిగింది అనుకోండి, ఏదన్నా మ్యాచ్ వర్షం తగ్గి ఒక 5 ఓవర్ల మ్యాచ్ కానీ అట్లాంటివి కనుక ఏమైనా జరిగితే అలాంటివి ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే మీరు 2 టీంల మధ్య వ్యత్యాసం చూస్తే ఎక్కువ లేదు. ఇంగ్లాండ్ కూడా వాళ్ళు డిఫెండింగ్ ఛాంపియన్స్, చాలా స్ట్రాంగ్ సైడ్ వాళ్ళు. అట్ ద సేమ్ టైం ఇండియా కూడా ఎలాంటి క్రికెట్ ఆడుతున్నారో మనం చూస్తున్నాం లాస్ట్ 3-4 ఏళ్ళుగా. సో షార్టన్ చేసి గేమ్ కనుక ఒక 5 ఓవర్స్ అట్లా చేస్తే మాత్రం ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం అండి. మొత్తం ఇంగ్లాండ్ వాళ్ళు తడబడుతూనే గెలుచుకుంటూ వచ్చారు, సెమీఫైనల్ వరకు చేరారు. ఒకవేళ మ్యాచ్ జరిగితే ఇంగ్లాండ్ వాళ్ళని ఏ విధంగా కట్టడి చేయొచ్చు అంటారు? మీకు మన ఇండియన్ బౌలర్స్ అయితే మాత్రం చాలా మంచి రిథమ్ లో ఉన్నారండి. అందరూ చాలా అంటే టుగెదర్ పర్ఫార్మ్ చేస్తున్నారు. ఏదో ఒక బౌలర్ బాగా బౌలింగ్ చేసేయటం, మిగతా బౌలర్స్ అంతా టుగెదర్ పర్ఫార్మ్ చేయకపోతే మాత్రం అది రిజల్ట్స్ సరిగ్గా వచ్చేవి కాదు. ఒకళ్ళకి వికెట్ వచ్చినా రాకపోయినా రన్స్ కంటైన్ చేయడం, ఒకళ్ళు చేస్తున్నప్పుడు ఒకళ్ళు ఏమో అటాక్ చేస్తూ వికెట్ కోసం అట్లా వెళ్ళటం, ఈ కాంబినేషన్ అంతా కూడా చూస్తున్నాం. మనం చూసాం కుల్దీప్ వచ్చిన తర్వాత ఇండియన్ టీం ముఖ్యంగా ఈ వెస్టిండీస్ లో ఎంత బాగా పర్ఫార్మ్ చేస్తున్నారో మన కళ్ళెదురుగానే కనపడుతుంది. సో కాబట్టి మన బౌలర్స్ మాత్రం బ్రహ్మాండంగా ఉన్నారు. అందులో ఏమాత్రం నాకు బౌలింగ్ పైన ఎక్కడ సందేహం లేదు. ఎందుకంటే మనం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూసాం, ఆ లో స్కోర్ ని కూడా ఎంత బాగా డిఫెండ్ చేసుకున్నారో మన ఇండియన్ బౌలర్స్ అందరూ కూడా మనం అంతా చూసింది. కాబట్టి బౌలింగ్ విషయంలో మాత్రం నాకు అసలు ఏ డౌట్ లేదండి. ప్రతి బౌలర్ ఎవరైనా మ్యాచ్ ని గెలిపించగలిగే బౌలర్స్ కనపడుతున్నారు. సో ఇంగ్లాండ్ ఆపడం పెద్ద కష్టం కాదు అని నేనైతే అనుకుంటున్నాను. రైట్. ఇప్పుడు అన్ని ఫార్మాట్ లో కలిపి చూసుకుంటే కోహ్లీని ఆదిల్ ఏకంగా 9 సార్లు అవుట్ చేసిన పరిస్థితి. సో మరి సెమీఫైనల్లో అతన్ని ఎదుర్కోవడానికి కోహ్లీ రెడీగా ఉన్నాడంటారా? ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ మొత్తంలో 60 పరుగులు కొట్టాడు అంటే అది కాస్త ఫ్యాన్స్ కి కానీ టీమిండియా ఫ్యాన్స్ కి కాస్త ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఎప్పుడు కూడా ఐసీసీ ఈవెంట్స్ లో ముఖ్యంగా వరల్డ్ కప్ లో అనగానే తను డిఫరెంట్ అప్రోచ్ తో వస్తూ ఉంటాడు. ఈసారి మాత్రం ఆ ఓపెనింగ్ రావటం అనేది నాకైతే మాత్రం అది అంత కరెక్ట్ కాదేమో అని అనిపించింది. ఎప్పుడు ఆ నెంబర్ 3 లో వచ్చి చాలా రన్ స్కోర్ చేశాడు టీమిండియా. మరి కానీ టీమిండియా కాంబినేషన్స్ వైజ్ ముందు నుంచే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు విరాట్ కోహ్లీ రోహిత్ ఓపెన్ చేయాలని. సో ఓపెనింగ్ రావటమే కొంచెం డిసప్పాయింటింగ్ గా అనిపించింది. బట్ స్టిల్ ఈజ్ అ ప్లేయర్ వేర్ ఈ కెన్ డూ రియలీ వెల్ ఎనీ పొజిషన్, ఈ కెన్ విన్ ద మ్యాచెస్. అండ్ బిగ్ అకేషన్స్ ఏమైనా ఉన్నాయి, బిగ్ మ్యాచెస్ సెమీఫైనల్స్, ఫైనల్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ నుంచి ఎప్పుడు బెస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ మ్యాచ్ లో ఆదిల్ రషీద్ ని పెద్ద ఇబ్బంది పడ్డాయని అనుకున్నా ఏమన్నా థ్రెట్ ఉంటే కనుక ఓపెనర్స్ కి జోఫ్రా ఆర్చర్ నుంచి కాస్త థ్రెట్ ఉండొచ్చండి. ఎందుకంటే చాలా డిసెప్టివ్ పేస్ ఉంటుంది అక్కడికి. రైట్. థ్యాంక్ యూ కళ్యాణ్ కృష్ణ గారు. చూద్దాం మరి రద్దయిద్దా భారత్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ ఆడిద్దో చూద్దాం.